ఇందిరా గాడిది ఊ కొరుకుతున్నావు. ఏమైంది? ఏం కొంపలు అంటుకోపోయినాయి? కనిపిస్తలేవని పిలిచింది, అదొక్కటే తక్కువైంది. ఏడికి పోయినావు ఎంతసేపు? ఏ ఊరికి అటట్లో పోయొచ్చిన. అటట్లో పోయిన అటే ఒక మళ్ళీనికి వచ్చినవురా. ఆకలి అవుతుందని వచ్చిండే. దానికి ఏం తక్కువ లేదు, తినుడు తిరుగుడు. తిన్నదేమన్నా అరిగించేది ఉందా లేదా? పోనీ కానీ ఏం కూర వండినావు? మస్తు ఆకలి అవుతుంది. అవుతుంది అవుతుంది, ఎందుకు కాదు. కానీ అమ్మ ఏం కూర వండినవే? కాకరకాయ. నీ అమ్మ కాకరకాయ ఎట్లా తింటారే? చేదు చేదు, అట్లా కారం వేసేది ఉండదు, ఉప్పు వేసేది ఉండదు, ఇట్లా గడ్డి పెట్టినట్టు పెడతావు రోజు. ఏం పెట్టాను? ఉత్తనే పెద్ద అయిన వారా? తిండి ఎక్కువైందిరా నీకు. తిని తిని బలిసి ఇట్లా మాట్లాడుతున్నావు. ఏందే మరి ఎప్పుడు చూసినా కాకరకాయ, సొరకాయ, దోసకాయ, ఇంకేం కూరలు లేవా నీకు వండనీకి? రోజు అవే పెడతావు. మరి ఏమున్నారే ఇంకా వండనీకి? నువ్వేవా మీ అయ్యేదేరా? మార్కెట్ పోయినప్పుడు మంచి మంచి కూరగాయలు పట్టుకురావాలి, ఎప్పుడు ఒకటే చేస్తావు. నువ్వు పోయి దిగిపోయినవురా. మరి ఏం చేస్తున్నావు ఇంటికాడ? నాకేదో టైం ఉందమ్మా, మస్తు పని ఉంది. చేస్తున్నావు నువ్వే పొడిచే పని. ఏం పని ఉంది? ఆడుకొని పోవాలి. ఆడు ఆడు, అవే పెడితే నీకు తిండి. సరే కానీ కోడిగుడ్ల కూర ఉండ రాదే? మస్తు రోజులైంది తిని. వండిందంతా ఎవరి ముక్కలో పెట్టాలి? ఎవరు తిని చేస్తారు? రోజు కూరలు పడేసుడే అవుతుంది. ఆ కూర నువ్వు డాడీ తిన్నురి రాత్రి కూర్చొని. నాకైతే కోడిగుడ్ల కూర ఉండు. వండుతా వండుతా, ఇక మీకు చేసి పెట్టుడే అవుతుంది. పైసలు ఉత్త పుణ్యానికి వస్తున్నాయి నీకు. పోయి పట్టుకరాపో, షాపు పోయి గుడ్లు. ఎన్ని గుడ్లు తెచ్చుకుంటావు? వండి పెడతా. అట్లన్నో మంచిగా ఉంది. తీసుకొస్తా కానీ పైసలు ఇవి మరి. ఎంత? ఒక 20 రూపాయలు ఇవ్వమ్మా. 20 ఎందుకురా గాడిది? 5 రూపాయల గుడ్డు ఒకటి. 3 గుడ్లు తెచ్చుకుంటానే. ఇంకా 5 రూపాయలు ఎందుకు మరి? ఒక 5 రూపాయలు పిప్పర్ మెట్లు కొనుక్కుంటానే. పిప్పర్ మెట్లు ఏం లేవు. 3 గుడ్లు పట్టుకొని రాపో. ఏ ఇయ్యమ్మా, ఊకే కొనిస్తున్నావా? సరే గట్టిగా తీసుకొని పో. సరే నేను పట్టుకొస్తా పో. ఉల్లిగడ్డ వేసి కడిగి పెట్టు. సరే ఇక పైసలు వచ్చినాయి, పేపర్ మెట్లు కొనుక్కుందాం పాయ. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.